హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మీరు ఒక 2 డేస్ నుంచి బాగా వింటూ ఉండొచ్చు ఒక టాపిక్. గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా వదలట్లేరు, అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా భయాందోళన గురవుతున్నారు అని చెప్పేసి. భయాందోళన లేదు, ఏం లేదు లేండి. కానీ సరే, ఇంకా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఫస్ట్ థింగ్, నేను అసలు ఈ వీడియో చేయాలి అని అనుకోలేదు, కాకపోతే నాకు వచ్చినటువంటి చాలా కామెంట్స్, చాలా కాదులేండి 2 నుంచి 3 కామెంట్స్ ఇవే వచ్చాయి. గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట కదా, గ్రీన్ కార్డు కూడా న్యూగా చాలా రూల్స్ వచ్చాయంట, సో అందరినీ పంపించేస్తున్నారంట కదా అని చెప్పేసి. సరే, ఇంకా దీని మీద అయితే ఒక క్లారిటీగా చెప్దామని చెప్పైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సరే, ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈవెన్ అమెరికాకి రానివ్వండి, ఇండియాకి రాని, ప్రతి దేశానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి కొన్ని తప్పకుండా ఉంటాయి. ఇంకా మనం యూఎస్టీ వీసాల ద్వారా వస్తాం కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీసాలు ఉంటాయి. మెయిన్లీ స్టూడెంట్ వీసా రానివ్వండి, H1B వీసా, ఇలా స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు వాళ్ళు చదువుకోవడానికి వస్తారు కాబట్టి చదువుకోవాలి, కాలేజీలలో పని దొరికితే చేసుకోవాలి. H1 వాళ్ళు అంటే జాబ్ మీద వస్తారు కాబట్టి వాళ్ళు ఏ జాబ్ మీద అయితే వచ్చారో ఆ జాబే చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళ డిపెండెన్సీలకు ఏదైనా వర్క్ ఆథరైజేషన్ వస్తే వాళ్ళకి వచ్చినటువంటి వర్క్ చేసుకోవాలి. ఇలా సోదాట్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది ఉంటుంది. బట్ గ్రీన్ కార్డుకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే అమెరికాలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అదే విధంగా మోర్ దాన్ 1 జాబ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి మనం ఫినాన్షియల్గా మంచిగా స్టేబుల్ అవ్వడానికి. సో అందువల్ల గ్రీన్ కార్డు ఉంటుంది. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్నట్లు. సరే, ఇంత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జేడీ వ్యాన్స్, అతను అమెరికాని యొక్క ఉపాధ్యక్షుడు, అతను ఏం మాట్లాడారు అంటే, గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉన్నట్లు రాదు, సో అమెరికాలో ఉండాలా లేదా అని తేల్చి చెప్పేది మేమే అనేసి ఒకటి చెప్పారు. సో దానిని చూసి చాలా మంది ఏంటి అంటే, సమ్ ఇట్లా అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఉండడానికి ఛాన్స్ లేదు, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకుంటూ ఉన్నారు. Even if I might like that green card holder, doesn't have an indefinite right to be in the United States of America, right? American citizens have different rights from people who have green cards, from people who have student visas. And so my attitude on this is, this is not fundamentally about free speech. And to me, yes, it's about national security, but it's also more importantly about who do we, as an American public, decide gets to join our national community. And if the Secretary of State and the President decide this person shouldn't be in America and they have no legal right to stay here, it's as simple as that. Do you see more such deportations happening? I think we'll certainly see some people who get deported on student visas if we determine that that it's not in the best interest of the United States to have them in our country. So yeah, I don't know how high that number is going to be, but you're going to see more people. ఎందుకు అవి చెప్పాల్సి వచ్చింది ఇంటర్వ్యూలో అనేది కూడా చెప్తాను. రీసెంట్గా న్యూయార్క్లో ఒక కొలంబియన్ యూనివర్సిటీలో పాలస్తీనాకు సంబంధించిన హమాద్ అనేటటువంటి ఒక పార్టీకి సంబంధించి కాలేజ్ లోపల ప్రొటెస్ట్ అలాంటివి చేశారు. సో దానిని బేస్ చేసుకుని కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. అందులోపల గ్రీన్ కార్డు హోల్డర్ అతను కూడా ఉన్నారన్నట్లు. సో దానిని బేస్ చేసుకుని ఏంటంటే, గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాని యొక్క శాంతి భద్రతలకి వ్యతిరేకంగా ఉంటే ఎవరినైనా కూడా అమెరికా నుంచి బయటకు పంపించడమే జరుగుతుంది అని చెప్పేసి, అంటే ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని అతను ఆ ఇంటర్వ్యూలో అది మాట్లాడారు. అంతేకాని అమెరికాలో ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ అందరినీ బయటకు పంపించేస్తాము, సమ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాదు. ఈవెన్ ఇప్పుడు జేడీ వ్యాన్స్ రానివ్వండి, లేదు అంటే డొనాల్డ్ ట్రంప్ రానివ్వండి, వాళ్ళు పెట్టినటువంటిది ఏమి కాదు. అమెరికాలో అంటే ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ అయినా రానివ్వండి, లేదు అంటే అమెరికా శాంతి భద్రతకి ఏదైనా బంధం జరిగినా కూడా వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినా కూడా బయటకు పంపించేయడం అనేది అమెరికన్ లాలోనే ఉంది. ఇప్పుడు కొత్తగానే వీళ్ళు క్రియేట్ చేసింది ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే చాలా మంది దీనిని ఒక జనరల్ పర్స్పెక్టివ్ లో చెబుతూ ఉన్నారు. ఇప్పుడు అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ 45 కోట్లు పెట్టి అమెరికాని యొక్క గోల్డ్ కార్డు కొనుక్కున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు గోల్డ్ కార్డు కొనుక్కొని మేము టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తాము, అమెరికాకి వ్యతిరేకంగా మేము పార్టిసిపేట్ చేస్తాము అంటే దెన్ వాళ్ళని కూడా మెడల్ పట్టుకొని బయటకు టెంటాయిస్తారు అన్నట్లు. సో 45 కోట్లు పెట్టి గోల్డ్ కార్డు కొనుక్కున్నా, లేదు అని అంటే ఈవెన్ మన గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినా కూడా ఎవరైనా కూడా అమెరికాని యొక్క శాంతి భద్రతలకి వ్యతిరేకంగా, లేదు అంటే అమెరికాకి ఏరియనిస్ట్గా ఉంటే ఎవరినైనా కూడా బయటికి పంపించడమే అని చెప్పేసి దానిని ఉద్దేశించి అతను ఆ రోజు అది మాట్లాడారు అన్నట్లు. ఈవెన్ మనం ఇండియాలో కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి తప్పకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో కూడా అలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రాని అందులోపల ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మనం కూడా యాక్సెప్ట్ చేయం కదా. సో ఏ కంట్రీలో అయినా కూడా అలాంటివి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు.
సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా అంతే అన్నట్లు. ఇది నార్మల్ గా గ్రీన్ కార్డ్ వచ్చిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి సంబంధించింది ఏమీ కాదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కార్డ్ చాలా మంది మన ఇండియన్స్ అయితే అందులోపల పార్టిసిపేట్ చేయడం అలాంటివి ఉండవు. బట్ చాలా మంది కాలేజీ స్టూడెంట్స్ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే మనకు తెలియకుండా కూడా ఎందులో అంటే ఇది జరిగింది కాలేజ్ లోపలే కాబట్టి చెబుతూ ఉన్నాను. ఇంకా చాలా మంది అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరు కూడా భయాందోళన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన ఆందోళన అయితే ఏమీ లేదు. బట్ స్టూడెంట్స్ కి జాబ్స్ వస్తాయా లేవా అనే ఆందోళన ఉంది. H1B వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తాయా రావా, I-140 ప్రాసెస్ ఎలా ఉంటుందో అనే ఆందోళన ఉంది. H4 వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుందా రాదా, EAD వస్తుందా రాదా అని ఆ ఆందోళన ఉంది. కానీ ఇలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి గ్రీన్ కార్డ్ వస్తుందా రాదా, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళ మేము సిటిజన్స్ అవుతామా లేదా, ఈ ఆందోళన అంటే ఈ కేటగిరీకి సంబంధించిన ఆందోళన అయితే ఎవరికి కూడా లేదు. కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఓన్ వేలో అయితే ఉంటాయి ప్రాబ్లమ్స్, అవి ఉంటాయి తప్ప. సో దీనికి అసలు ఈ టాపిక్కి నార్మల్గా ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్కి అయితే పెద్ద అసలు సంబంధమే లేదు. మన వాళ్ళైతే ఎవరు కూడా అందులోపల పార్టిసిపేట్ చేయడాలు అలాంటివి అయితే ఏమి కూడా చేయరు. అది దానికి రిలేటెడ్గా అతను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అన్నట్లు ఇవి. సో ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.